సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోంతా తుపాను నేపథ్యంలో మచిలీపట్నం బీచ్ అల్లకల్లోలంగా మారింది. తీరానికి దగ్గరవుతున్న కొద్దీ అలల తీవ్రత పెరుగుతోంది. మచిలీపట్నం బీచ్ వద్ద సముద్రం దాదాపు 200 నుంచి 300 మీటర్ల ముందుకొచ్చింది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం బీచ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో మచిలీపట్నం బీచ్ దగ్గర అలలు ఎగసిపడుతున్నాయి. పూర్తిగా అల్లకల్లోలంగా సముద్రం ఉందని చెప్పాలి. దాంతోపాటు భారీగా ఇటు విండ్ కూడా వస్తుంది. గాలి వేగం కూడా భారీగా వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. పూర్తిగా మన అలలు చూస్తే దాదాపు సముద్రం 200 మీటర్లకు పైనే ఇక్కడ చొచ్చుకొచ్చిన పరిస్థితి బీచ్లోకి. పూర్తిగా ఈ ప్రదేశం అంతా కూడా నిన్నటి నుంచి కూడా పర్యాటకులు నిన్న కార్తీక మాసం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చేవారు స్థానాలకి. వాళ్ళని కూడా పూర్తిగా నిలుపుదల చేశారు. మచిలీపట్నం కాకినాడ మధ్యలో తుఫాను తీరం దాటుకునే ఒక వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో పూర్తిగా బీచ్లన్నింటినీ కూడా అయ్యేటట్టు ప్రకటించారు. ఎవరిని కూడా ఇటువైపు రాకుండా పూర్తిగా ఆంక్షలు పెట్టిన పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలలు ఎగసిపడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అన్ని బీచ్లో కూడా దాదాపు ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. క్షణానికి కూడా వాతావరణం మరింత జటిలంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తుఫాను తీరాలకు దగ్గరవుతున్న కొద్దీ ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు గాలి వేగం కూడా భారీ స్థాయిలో పెరిగిన పరిస్థితి. దాదాపు తుఫాను తీరం దాటే దగ్గరికి వచ్చేటప్పటికి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. మొత్తం అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి. ఇటు విశాఖపట్నం నుంచి మొదలుకొని నెల్లూరు వరకు కూడా దాదాపు బీచ్లన్నింటిలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందని చెప్పాలి. పూర్తిగా ఇటు ఎక్కడైతే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశాల్లో ప్రజల్ని పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇటు సివిల్ పోలీసులు కానీ పూర్తిగా పహారాలకు వస్తున్నారు. ఎక్కడికక్కడ ముంపు గ్రామాలు కానీ ఎక్కడైతే ఈ తుఫాను ప్రభావిత గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ప్రజల్ని పునరావాస కేంద్రాలకి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. నిన్నటి నుంచి కూడా ఎవరైతే సముద్రపు వేటకెళ్ళిన మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి రప్పించారు. ఆ బోట్లన్నింటినీ కూడా సురక్షిత ప్రదేశాల్లో లాక్ చేసిన పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపించింది. దాంతోపాటు ఈ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో దీని ప్రభావం భారీగా ఉన్న నేపథ్యంలో మచిలీపట్నంలో పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం ఈ రోజు నెలకొందని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ కూడా షాపులు తెరవద్దంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అటు విజయవాడలో కూడా 16 సెంటీమీటర్ల వర్షం నమోదవుతుందంటే అక్కడ కూడా షాపులు అన్ని క్లోజ్ చేయమని చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ప్రభుత్వం ఏదైతే సహాయక చర్యలు ఉన్నాయో వాటితో పాటు హెచ్చరికలను కూడా ప్రభుత్వం ప్రజలు పాటించాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. తుఫాను గాలి తీవ్రత కూడా భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావద్దు, ఈ ప్రమాదాలు బారిన పడొద్దు అని చెప్తున్నారు. మరికొద్ది గంటల్లోనే తీరాన్ని తాకే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రాకూడదని చెప్తున్నారు. తుఫాను తీరం దాటిన తర్వాత కూడా భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మచిలీపట్నం బీచ్లో అలల తాకిడి ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. చాలా పెద్ద ఎత్తున అలలు ఇక్కడ విజృంభిస్తున్న పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా ఉంది. సముద్రం కూడా దాదాపు 200 నుంచి 300 మీటర్ల వరకు కూడా చొచ్చుకొచ్చిన పరిస్థితి అయితే మనకి మచిలీపట్నం బీచ్లో కనబడుతుంది. దాంతోపాటు వర్ష తీవ్రత కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే మచిలీపట్నం బీచ్లో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటు హార్బర్ కానీ ఇతర ఉన్న చిన్న చిన్న బీచ్లో కూడా ఇదే పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రజలు ఎవరు కూడా ఇటువైపు రావడం కాదు, ఇంట్లోంచి బయటికి రాకూడదంటూ కూడా అధికారులు ఆదేశాలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, మచిలీపట్నం బీచ్ నుంచి. మోంతా తుఫాను ప్రభావంతో కోనసీమ తీర ప్రాంతంలో ఉధృతంగా గాలులు వీస్తున్నాయి. దీంతో తీర ప్రాంతంలో ఉన్న ఫిషింగ్ బోట్లన్నీ అంతర్వేది, పల్లెపాలెం ఫిషింగ్ హార్బర్ వద్దకు చేరుకున్నాయి. దాదాపు 70 మంది ఫిషింగ్ హార్బర్ వద్దే ఉంటూ బోట్లు ప్రమాదానికి గురికాకుండా చూసుకుంటున్నారు. అయితే తమకు తాగునీరు, ఆహారం, ఇతర ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. దగ్గరలో ఉన్న దుకాణాలను కూడా మూసేయడంతో దూర ప్రాంతానికి వెళ్లలేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు.
మరింత సమాచారం అంతర్వేది పల్లెపాలెం హార్బర్ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా తయారైంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు ఎవరిని వేటకు వెళ్ళొద్దని బోట్లన్నీ కూడా హార్బర్లో తీసుకురావాలని ఇప్పటికీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అంతర్వేది పల్లిపాలెం గ్రామం ఏదైతే ఉందో ఇక్కడున్న హార్బర్ దగ్గర మొత్తం అంతా ఈ సముద్రంలోని బోట్లను తీసుకురావడం జరిగింది. కాకినాడ, బందరు, ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చిన మత్స్యకారులంతా కూడా తమ బోట్లను ఇక్కడ హాల్ చేయడం జరిగింది, ఇక్కడ నిలిపించారు. ఈ నేపథ్యంలో బోట్లకు సంబంధించి రక్షణ చర్యలు కూడా వీళ్ళే తీసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడైతే ప్రజెంట్ అయితే వీటిని లంగరేసి ఉంచారు. అయితే తీవ్ర గాలులు వీస్తే మాత్రం ఇక్కడ బోట్లు కూడా దెబ్బతినే పరిస్థితుంది. తాము కూడా బోట్ల దగ్గరే ఉండాలని చెప్తున్నారు. సమీపంలోనే తుఫాన్ షెల్టర్ ఉంది, అయితే అది గ్రామస్తులకు మాత్రమే పరిమితం. తమకు ఎటువంటి ఆహార సదుపాయాలు లేవని వీళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, ఈ ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు కదా, మీకు స్థానికంగా ఏమైనా భోజనం ఇతర ఏర్పాటు? బాపట్ల జిల్లా నిజాంపట్నం అండి మాది వచ్చేసి. మేము బోట్లు ఇక్కడ కట్టేసుకుని ఉంటాం, ఇక్కడే ఉంటాము. బోట్లు నీళ్లు వాళ్ళు పడమోసుకోవాలి. తుఫాన్ అని హెచ్చరిక ఇచ్చారు, హెచ్చరిక సరి అని చెప్పారు. చెప్పిన కానీ ఇక్కడికి వచ్చి అధికారులు ఎవరు చెప్పలేదు. మెరైన్ పోలీసు మాత్రం వచ్చి వేటకెళ్ళమాకండి, మరీ బాగోదు, విపరీతంగా ఉండిద్ది అయ్యని అని చెప్పారు. సరే మేము వెళ్ళిపోతాం, బోట్ అన్న అక్కడికి వేసుకుని వెళ్ళిపోతాం అనుకున్నాము. వెళ్ళిపోతాకేమో తుఫాన్ ఎప్పుడు వచ్చింది ఏంటి తెలియదు, విపరీతమైన గాలి అని అన్నారు. సరే ఇక్కడ ఉన్నాము, ప్రస్తుతానికి మాకు వాటర్ సహాయం కానీ భోజనం సహాయం కానీ ఏమి లేదు. భోజనం అంటే మా బోట్లో ఉంటే వాటర్ ఉంటే వండుకుంటాము. బోట్లు వదిలేసి వెళ్ళిపోతాకేమో నీళ్ళు తోడే వాళ్ళు ఉంటారండి. బోట్లు మునిగిపోతాయి. బోట్లు మన పెద్ద బోట్లు అయినా కానీ కింద నుండి నీళ్ళు వస్తాయి. ఎంతకంత వాటర్ సంబరాన్ని తిరిగాయి, ఎంతకంత ఫైబర్లు వేసిపోయి నీళ్ళు వస్తాయండి. ఆ నీళ్ళు లాగించకపోతే బోట్ మునిగిపోయింది. మాకేమో నష్టం వచ్చింది. మా వాటర్ మాకు ఉండాల్సింది. ఒకళ్ళు ఇద్దరు బోటుకు వచ్చేసి ఒకళ్ళు ఇద్దరు ఉండాల్సింది. మేము ఈ వర్షానికి గట్లకి దోమలు తరగట్టుకుని ఇక్కడే ఉంటున్నాము బోట్ల దగ్గరను. మరి భోజనం చాలా ఇబ్బంది పడతాం సార్. కానీ మీరే వచ్చి ఇచ్చారు, పాల ప్యాకెట్ ఏమన్నా ఇచ్చారు. ఇంకా ఎవరు చెప్పలేదు. ఎవరు ఇక్కడికి వచ్చి తినమని చెప్పి వెళ్ళారు. కానీ నిన్న షెల్టర్ కూడా వాళ్ళ సైడ్ నుండి వచ్చి భోజనం చేయండి అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ప్రస్తుతం మా ఇబ్బంది తప్పట్లేదు. అంగట్లో ఏదో ఒకటి తీసుకుంటా కూడా అంగట్లో కూడా మూసేసేయండి, మీరు ఏమీ మాకండి అని చెప్పారంట అధికారులు. ఇక్కడ ఉండే 3 కొట్లు ఉండేయండి, మీరు ఏమీ మాకండి, తుఫాన్ విపరీతంగా ఉండిద్ది, వచ్చేసేయండి, మీరు అక్కడ కొట్లు కట్టేసుకుని వాళ్ళు అన్నారంట. వాళ్ళు వెళ్ళిపోయాడు. ఏదైనా తీసుకోవాలన్నా మేము అక్కడ దాకా వెళ్ళిపోతున్నాం. ఈ తుఫాన్ దాకా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. మొత్తం మత్స్యకారులంతా కూడా ఇక్కడ ఈ బోట్లు తీసుకొచ్చి ఉంచారు. వీళ్ళకి సంబంధించి అసలు ఇటువంటి సౌకర్యం కూడా అందుబాటులో లేదని ఆందోళన వ్యక్తం చేస్తారు. పరిస్థితి అయితే ఈ మౌందా తుఫాన్ అనేది చాలా అతి భయంకరంగా ఉంటుందని చెప్పి అనౌన్స్ చేయడం వల్ల బోట్లో వాళ్ళందరూ కూడా ఈవేళ అంతర్వేది డ్రెడ్జింగ్ హార్బర్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఉండడం జరిగింది. కానీ 3 రోజుల నుంచి సుమారు 100 బోట్లు అంటే ఒక్కో బోట్లోనే 8 మంది 10 మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా 3-4 రోజుల నుంచి కనీసం భోజన సౌకర్యం కానీ మంచినీళ్ళు కానీ వీళ్ళకి ఎటువంటి విధమైనటువంటి సహకారం కూడా చేయలేదని పాపం వీళ్ళందరూ కూడా వాపోతున్నారు. మేము ఏదో వచ్చి వీళ్ళకి సహకారం చేద్దామని వస్తే మమ్మల్ని ఏమన్నా పట్టించుకోవట్లేదు, కనీసం మాకు కొంచెం సహాయం చేయండి, మన డిపార్ట్మెంట్కి తెలియజేయండి అని చెబుతున్నారు. లోకల్గా డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు చూస్తున్నా లోకల్గా ఉన్నటువంటి ఫిషర్మెన్స్ ఈ పల్లిపల్లి ఉన్నటువంటి హౌస్లు అంటే సముద్రం పక్కన ఉన్నటువంటి వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళ వరకు చూస్తున్నారు తప్ప ఈ బోట్ల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చుకున్న వాళ్ళకి ఏ విధమైన సహకారం అందించట్లేదని చెప్పి వీళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం వీళ్ళకి ఏం కావాలో చూసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి తెలియజేసుకుంటారు. అంతర్వేది పల్లిపాలెం హార్బర్లో వీళ్ళంతా దాదాపు 60 నుంచి 70 మంది వరకు ఉన్నారు. చాలా బోట్లు ఇక్కడ ఉండటం జరిగింది. వీళ్ళకి సంబంధించి స్థానికులకు సంబంధించి అధికారులు రెస్పాండ్ అవుతున్నారు. తుఫాన్ షెల్టర్లో వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన తమను కూడా ఖచ్చితంగా పట్టించుకోవాలని, తమకు ఆహార సదుపాయాలు షెల్టర్ ఏర్పాటు చేయాలని వీళ్ళంతా కోరుతున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలంటున్నారు. అంతర్వేది పల్లిపాలెం నుంచి విజయస్మత్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.